మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి సంపేసేయండి అన్నాడు. అనేసరికి విభీషణుడు లేచాడు. అన్నయ్య, నువ్వు వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పురాణాలు చదివావు, ధర్మం తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువుకోవడం అనవసరం అని నాకు అనిపిస్తోంది. దూతని చంపకూడదు. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? దీన్ని తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా? చంపకన్నయ్యా అన్నాడు. అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు. ఈ వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, ఆయన్ని కట్లు కట్టారు, రథం ఎక్కించారు, చతుష్పదములంటే 4 రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు, ఇరుకు వీధుల్లో తిప్పారు, పెద్ద వీధుల్లో తిప్పారు, కర్రలతో కొడుతున్నారు. చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు. గూఢచారి గూఢచారి అని. మేడల మీద, మిద్దెల మీద ఆబాల గోపాలం, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు. ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట, పోనీలేరా కొడితే కొట్టారు, రాత్రి వేళ కదా లంకాపట్టణం అన్వేషించాను, ఒక్కసారి పగటిపూట ఈ రావణాసురుడి యొక్క బలం ఏమిటో, ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను. మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట. చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు. దూకి ఆ కట్లని జార్చేసుకున్నారు. తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు. ఆ తోరణం మీద నించునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఆ కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు. 4 తన్నుల కాళ్ళతో తన్నేరు. తన్నేటప్పటికీ కింద పడిపోయారు. ప్రాణం విడిచిపెట్టేశారు. కానీ కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సీతమ్మ సీతమ్మ, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. అంటారు, నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. అనుభవుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారటోసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. చూశారట, తనని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా, వీడింట్లో పెడదాం మొదట అనుకుని అక్కడ పెట్టారు బోణి. ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది. అంతే, ఇంకక్కడి నుంచి యజ్ఞశత్రోశ్చ భవనం ఇంద్రశత్రోశ్చ భైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః ధూమకేతోశ్చ భవనం పిశాచ ముఖో భవనం. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఇన్నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పట్టుకెడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతోంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకుని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు. ఎక్కడ చూసినా పెద్ద అరుపులు అరుచుకుంటూ లంకంతా కాలిపోతోంది. ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో, చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు. కడుపు మంట, వీడు కాలిపోయినా వదలటం లేదట, ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట. ఎందుకని? దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశారా అని. అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా వెళ్ళొక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంకంతా కాలిపోతుంది. హరే రే, ఎంత పని చేశాను, ధన్యా